వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. సో ఈరోజు మనతో పాటు సాగర్ ఉన్నారు. ఆర్కే నాయుడుగా ఒక పాత్రలో జీవించి అందరినీ కట్టిపడేసి ఇప్పటికీ ఆ పాత్రని గుర్తుపెట్టుకోలేనిలా చేసిన వ్యక్తి ఆయన. మరి ఇప్పుడు ఇంకొక సినిమాతో మన ముందుకు రాబోతున్నారు, ది 100 అని. మరి ఆ సినిమా విశేషాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. సో గుడ్ టు సీ యూ. ఎప్పుడు చూసినా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ అంటే ఇప్పుడు చూసిన కంటెంట్ మొత్తం చూసినట్లయితే మళ్ళీ ఆర్కే నాయుడు ఈజ్ బ్యాక్ అన్నట్లు అనిపించింది. సో మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? లేదు అంటే ఈ క్యారెక్టర్ నేను ఫస్ట్ కథ విన్న తర్వాత మళ్ళీ ఆర్కే నాయుడిని ఒకసారి గుర్తు చేసుకుని దానికి మించి ఏం చేయగలం, సో డిఫరెంట్గా ఒక న్యాచురల్గా ఏం చేయగలం అని అనిపించింది. బట్ దీనికి ఆర్కే నాయుడికి హోంవర్క్ వేరు, విక్రాంత్ ఐపీఎస్కి హోంవర్క్ వేరు. సో ఇట్స్ ఏ వెరీ గ్రేట్ క్యారెక్టర్ కంపేర్డ్ టు ఆర్కే నాయుడు. విక్రాంత్ ఐపీఎస్ ఈజ్ ఏ చూసిన వాళ్ళు అంటారు ఇలాంటి ఆఫీసర్ ఉండాలి అని. సో అలా అనుకునే క్యారెక్టర్. యా. అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ చేసినప్పుడు ప్రభాస్ గారికి ఎంత ఫాలోయింగ్ అయితే ఉందో మీకు అంత ఫాలోయింగ్ ఉంది సమానంగా. బట్ చాలా రోజులైంది టీవీకి కానీ బిగ్ స్క్రీన్కి కానీ మీరు చాలా దూరంగా ఉన్నారు. సో ఎందుకు అంత గ్యాప్? ఇట్స్ ఏ నేను కొంచెం ఐసోలేటెడ్గానే ఉంటాను. అంటే మూవీ ఇమేజ్ వేరు, పర్సనల్ క్యారెక్టర్ వేరు. సో నాకు నచ్చినట్టు మూవీస్ చేయడం, నాకు నచ్చిన టైం తీసుకొని చేస్తున్నాను. అండ్ ఇంకోటి క్యూట్ మూమెంట్ ఏంటంటే అంజనమ్మ గారికి అంటే అమ్మ ప్రేమ అనేది మీకు చాలా దగ్గరగా మీకు పొందిన వ్యక్తి మీరు. సో అంజనమ్మని ఫస్ట్ మీట్ అయినప్పుడు సో మీ ఫీలింగ్ ఏంటి? అంటే అంజనమ్మ గారు ఎలా అంటే వెరీ నార్మల్ మదర్. అంటే ఒక స్టార్, ముగ్గురు స్టార్లు ఉన్న ఫ్యామిలీలో ఉన్న మదర్లా కాకుండా మన మదర్ ఎలా ఉంటారో ఒక ప్యూర్ సోల్, నార్మల్ మదర్ ఎలా ఉంటారో మదర్కి సింబల్ లాగా ఉంటారు అంతే తప్ప ఎక్కడ నాకు టెన్షన్ అనిపించలేదు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే అంత పెద్ద ఆవిడ నన్ను వాళ్ళ ఫాదర్తో పోల్చడం అనేది. సో ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ దాంతోపాటు అలాంటి ప్యూర్ సోల్ దొరకడం నా అదృష్టం. అండ్ జనసేన పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకుని వెళ్తున్న వ్యక్తుల్లో మీరు కూడా ఒకళ్ళు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చాలా చక్కగా చేస్తున్నారు. ఆయనకి ఇచ్చిన శాఖని కానీ ప్రతి ఒక్కరి సమస్యను కానీ అన్నీ తెలుసుకుని చేస్తున్నారు. సో ఆయన ఈ మధ్య కలిసారా? ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడారు? అది ఇప్పుడే డెఫినెట్గా సినిమా ట్రైలర్ చూశారు, బాగుందని చెప్పారు. దాంతోపాటు ఫర్దర్ డిస్కషన్స్ జరుగుతాయి. వెయిట్. ఏదో బిగ్ సర్ప్రైజ్ ఉందా? ఉంటుంది. ఫైనల్గా ప్రేక్షకులకి 100 సినిమా గురించి చెప్పాలి అంటే మీరు మళ్ళీ ఎలాగైతే ఆర్కే నాయుడిని చూసారో విక్రాంత్ని కూడా అలాగే చూస్తారు. అలాగే ఇలాంటి క్యారెక్టర్ ఉండాలని కోరుకుంటారు. ఎక్కడ డిసప్పాయింట్ కాదు అసలు. ఇది మళ్ళీ నాకు అలాంటి రెప్యుటేషన్ క్రియేట్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఐసే చెప్పేస్తాయి అన్న ఆర్కే నాయుడు ఇస్ బ్యాక్ అని. కంగ్రాచులేషన్స్. సో ఎస్, ఆర్కే నాయుడుగా మనందరినీ అలరించిన వ్యక్తి సాగర్. సో ఇప్పుడు ది 100 సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా కూడా మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాము. ఎస్పెషల్లీ ఆర్కే నాయుడు ఫ్యాన్స్కి ఆర్కే నాయుడు ఈజ్ బ్యాక్ అని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో రాణి, పొలిటికోస్ వినోదం, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.